ద్వారకా పట్టణం అంటే ద్వారక అంటే మన దేహమే ద్వారక. నవద్వారే పురే దేహి. నవద్వారములతో ఈ దేహం ఉంది. ఈ పురములో పురుషోత్తముడున్నాడు. ఆ పురుషోత్తముడే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ. ద్వారాలను మట్టి బొమ్మను చేసి మాయా ప్రాణము బోసి ఒట్టొట్టి భ్రమలాచి మిట్టి పడియద వేద. దీని గుట్టుగానక ఎన్నటికి ఒట్టి ఆశలు కోరబోకుర. ఎట్టకేలకు యముని దూతలు పట్టెదరు పాశమున నిన్ను. రామ రామ అంటే నాకు శాంతి లేదంటావు, రంకెలైతే వేస్తావు. రంకెలేసేదా వేద రామ రామ అనక కొంక నక్కల పాలి సుంటాన్ని దేహాము. రామనామం పరమ పావనం. రామనామామృతం తాగరా శ్రీరామ నామామృతం. ఆ నామమే దాటించు భవసాగరం. తారకము అంటే తనను తాను పరిశోధన చేసుకోవడం, తన రకాన్ని తాను గుర్తించడమే తారక మంత్రం. పంచభూత వివరం పంచీకరణమో దిలిపి సాంఖ్యాజ్ఞానమో దిలిపి సద్గురుని సేవింప. తనలో తత్వము తెలిసి తన్ను తానయ్యేటి తారకమ్మును దిలిపి తత్వరూపుని చేరా. మిత్రమా, నీ 9 ద్వారాలు అపురూపమైన నిధులు. ఈ 9 ద్వారాలను జయించిన వాడు ఇంద్రజిత్తు కంటే సర్వోత్తముడు. కనుకనే ఇంద్రియ నిగ్రహమే ఈ ప్రపంచాన్ని పరిపాలించే ఈశ్వర విగ్రహం. జై గురుదేవ్.